భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో రహదారి నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి కృతజ్ఞతలు తెలిపారు. గత 20 ఏళ్లుగా రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోగులకు ఆసుపత్రి చేరడం, పిల్లల చదువు, రోజువారీ కూలీ పనులకు వెళ్లడానికి అన్ని సమస్యలే ఎదురయ్యాయని గ్రామస్తులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్, తిరుపతి చంటి మాట్లాడుతూ ఈ సమస్యను ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకెళ్లగా ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి ఫారెస్ట్ పర్మిషన్ ఇప్పించి రహదారి నిర్మాణానికి సహకరించారని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలు తగవని, అభివృద్ధిని చూస్తే మాట్లాడాలంటూ వారు సూచించారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందని, స్కూలు సమస్యల పరిష్కారము త్వరలోనే జరిగే అవకాశముందన్నారు. మాకు మంచి సంతోషం ఉంది. పిరికి బస్సు కూడా పిరికి మేము వెళ్తున్నాం. రష్ కూడా మాకు పిరికి చనిపోయాం ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు పిరిగా. శ్రీ పాయం వెంకటేశ్వర్లు అనేక మార్లు మమ్మల్ని తోటి నాయకుల్ని ఆ గిరిజనులు తీసుకొని వెళ్ళి సంబంధించిన అధికారుల దగ్గర మాట్లాడి ఈ విషయాన్ని గౌరవనీయులు ఖమ్మం జిల్లా టైగర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అధికారులతో మాట్లాడించి ఈ మధ్యకాలంలో దీన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఈ సందర్భంగా మన విలేకరు మిత్రులకి వాళ్ళందరి ముందు కూడా షేర్ చేసుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాం, ఆనందపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ పడ్డ బాధలు మేము లోకల్ నాయకులుగా లోకల్గా నివసించేటువంటి స్థానిక ప్రజానికంగా మేము చూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో కుగ్రామమైన శ్రీరాంపురం కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ముఖ్యంగా మీ అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా నిర్మించినటువంటి ఈ గ్రామం నిర్మించినటువంటి ఈ రోడ్డు నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోడ్డు వేయడానికి మడకం రమేష్, శ్రీరాంపురం ఎస్టీ కాలనీ సారపాక పక్కన మా గ్రామం. మేము ఎప్పటి నుంచి 25 సంవత్సరాల క్రితం నుంచే మేము ఉన్నాము. అంత అప్పటి నుంచి ఈ రోడ్డు కూడా లేదు, మేము తిరగడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పాయం వెంకటేష్ గారు సార్ మేము 2-3 సార్లు సార్ దగ్గర కలిస్తే రోడ్ శాంక్షన్ చేసిన సార్ మంచిగా మేము తిరగడానికి కూడా దారి కూడా ఎప్పుడు కూడా పోస్తూనే ఉన్నారు. మాట చెప్పి మాట నిలబెట్టి మేము ఎప్పటికీ పాయం గారికి మేము రుణపడి ఉంటామని మేము సంతోషిస్తాం.